Hi, welcome to Kavya Creates. This is Kavya. Today I am going to show you how to make rice flour papads. Okay, let's get started. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బియ్యం పిండితో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా క్రంచీగా వచ్చే పాపడ్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ముందైతే ఒక కప్ బియ్యం పిండి తీసుకున్నాను నేను. సో మీకు కావాల్సినంత క్వాంటిటీలో మీరు కప్స్ చూసుకొని తీసుకోండి. సో ఈ కప్ని స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేస్తున్నాను. ఉండలు అవి లేకుండా ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే ఒక కప్కి మామూలుగా మనకి ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో 10 కప్స్ అవసరం పడతాయి. 9 to 10 కప్స్ అవసరం పడతాయి అన్నమాట. సో నేను ముందుగా 2 కప్స్ వాటర్తో బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు 2 కప్స్ 1.5 కప్కి ఇలా వచ్చింది. మిగతా హాఫ్ కప్ కూడా ఇప్పుడు పోసేసుకున్నాను. సో 2 కప్స్ ఈక్వల్గా సరిపోయింది. పిండి అంతా ఇలా ఉండలు లేకుండా నీట్గా వచ్చిన తర్వాత లూజ్గా ఒక బాండి మందపాటి గిన్నె పెట్టుకోండి. ఏదైనా సరే మీకు అందుబాటులో ఉంది. కొంచెం మందగా ఉంటే బాగుంటుంది, పల్చగా ఉంటే మాడిపోతూ ఉంటుంది, అడుగంటుతూ ఉంటుంది కాబట్టి. సో నేను మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఇందాక మనము 2 కప్స్ యూజ్ చేసాం కాబట్టి ఇంకా 8 కప్స్ అంటే 7 to 8 కప్స్ మన ఇష్టం. ఒక్క కప్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ డిఫరెన్సెస్ రావద్దు. సో నేను ఇప్పుడు 8 కప్స్ వాటర్ యాడ్ చేశాను. మొత్తం 8 కప్స్ వాటర్ అయిపోయాయి. అంటే 10 కప్స్ అనమాట. ఫస్ట్ 2, ఇప్పుడు 8 కప్స్. కొంచెం క్లియర్గా చెప్తున్నాను, సో నానుస్తున్నట్టుగా అనుకోకండి. సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని పిండి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. మొత్తం హోల్ ప్రాసెస్కి ఒక 20 to 25 మినిట్స్ టైం పడుతుంది. మనం అక్కడే ఉండాల్సి వస్తుంది, గ్యాస్ దగ్గరే, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే కలుపుతూనే ఉండాలి. వన్స్ గ్యాస్ స్టార్ట్ అయిన తర్వాత, గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మనము ఇంకా ఆపకూడదు. మనం అసలు ఆ గంటని బయటికి తీయకూడదండి. ఒకసారి తీసామంటే అడుగంటుతుంది, మొత్తం ఉండలుగా అయిపోతుంది, పిండి మొత్తం పాడైపోతుంది అన్నమాట. సో కొంచెం కేర్ఫుల్గా అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకుంటే మంచి క్రంచి కరకరలాడే పాపడ్స్ మనకి వచ్చేస్తాయి అన్నమాట. అవి కూడా జస్ట్ 2 డేస్లోనే, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది ఒక 20 మినిట్స్, మనం అవి ఎండడానికి ఒక 2 డేస్ పడతాయి. సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఇంకేమీ అవసరం లేదు. దీంట్లో వేసుకోవడానికి కొద్దిగా సాల్ట్, జీలకర్ర కానీ కలోంజీ సీడ్స్ కానీ కొంచెం ఎండుమిర్చి కావాలన్నమాట. సో అంతే సరిపోతుంది. అది కూడా ఆప్షనల్, ఎండుమిర్చి అనేది. సో చూడండి, ఇప్పుడు కొద్దిసేపు అవుతుంటే నాకు ఇలా అయిపోతుంది అనమాట, దగ్గర పడుతుంది. ఒక 15 మినిట్స్ టైం తర్వాత ఇలా అయింది. సో చూడండి, 1 స్పూన్ కలోంజీ సీడ్స్ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే జీలకర్ర తీసుకోవచ్చు. సాల్ట్, ఎండుమిర్చిని ఇలా పొడి చేసేసుకున్నాను. చూడండి, మొత్తం ఒక 15 to 20 మినిట్స్ తర్వాత మొత్తం దగ్గర పడిపోయింది. కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపకుండా ఉంటేనే ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. లేదంటే మొత్తం గడ్డ కట్టిపోతుందండి. సో ఇప్పుడు నేను కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను. మీరు జీలకర్ర వేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోండి. సాల్ట్ అనేది నేను ముందే యాడ్ చేసేసాను కదా. సో ఇప్పుడు ఇవి 2 యాడ్ చేసేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసాక ఒక 15 to 20 మినిట్స్ వరకు అది చల్లబడాలి. సో నేను ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ షీట్ ఇట్లాంటి కవర్ది తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి
లైట్గా అంటే చాలా పలుచగా కొంచెం కొంచెం వేసుకొని మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో చిన్నగా వేసుకోండి, ఎందుకంటే పాపడ్స్ అయిన తర్వాత పెద్దగా వస్తాయి కాబట్టి. సో చూడండి 2 days ఎండిన తర్వాత ఇలా వచ్చాయి. నేను మొత్తం చూపించట్లేదు ఎందుకంటే మా ఇంట్లో ఒక దొంగ కన్నయ్య ఉన్నాడు, మొత్తం ఇరగొట్టేశాడు నా పాపడ్స్ అన్నీ. సో మిగిలిన వాటిని మీకు చూపిస్తున్నాను చూడండి. 2 days తర్వాత ఎంత బాగున్నాయో కరకరలాడుతూ, చాలా టేస్టీగా ఉన్నాయి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి, చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కావ్య క్రియేట్స్.